నేపాల్లో జరిగిన ఈ వరద బీభత్సానికి గల కారణాలు చాలామంది చాలా టీవీ ఛానల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు నేను టీవీ చూస్తూ కూడా మాట్లాడుతున్నా, ప్రతి ఛానల్ కూడా చూస్తున్నా. దాంట్లో నేను గమనించిన విషయం ఒకటే ఉంది. హెచ్చరికలు లేకుండా, నేపాల్ని హెచ్చరించకుండానే ఈ విఘాతానికి పాల్పడిందా చైనా అంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదో తెలియదు. భారతదేశానికి చైనాకి మధ్యన నేపాల్ సరిహద్దుగా ఉంది. నేపాల్ నుంచి చైనా బార్డర్కి దాటేదానికి అవకాశం ఉంది. మానస్ సరోవర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నందున చాలామంది యాత్రికులు మన ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది ఈషా ఫౌండేషన్ ద్వారా వెళ్ళినట్టు సమాచారాలు అందినాయి. ఈ విధంగా వెళ్ళిన వారు ఆచూకీ తెలియక సతమతమవుతున్నారు. మరి అటువంటి వారి ఆచూకీ తెలిసిందో లేదో మనకి ఇంతవరకు రికార్డ్ స్థాయిలో రాలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా జరిగిన ఘోర వరద బీభత్సవాన్ని ఎన్నడూ కూడా ఏ దేశంలో కూడా చూసిండరేమో. అలాంటి వితండమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. మీరు చూస్తున్నారు, టీవీలోనే చూపిస్తున్నా, వేరే వాళ్ళ ఛానల్ది. మరి ఇటువంటి ఘోర ప్రమాదాలు జరిగేటప్పుడు ఆ స్థావరాలు ఎక్కడైతే ఆ బ్రిడ్జిలు కానీ, ఆ ఇళ్ళు కానీ ఎంత దగ్గరలో ఉన్నాయంటే అంత దగ్గరలో ఉన్నాయి. మరి ఇటువంటి స్థావరాలు నిర్మించేటప్పుడు ప్రభుత్వం వారు చెప్పరా? నేపాల్లో ఇలా జరిగింది. మన భారతదేశంలో కూడా చాలా నదీ పరివాహ ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి దగ్గరలో ఇటువంటి నివాస స్థలాలు, గృహ నిర్మాణాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించాలని మన భారతదేశ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్క రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రులు వాటిపైన దృష్టి సారించమని కోరుకుంటూ, ఇటువంటి విఘాతము అంటే ఆ యొక్క భావన ఎలా చెప్పాలో తెలియట్లే, కానీ ఆడ ఉన్న ప్రజలు ఎలా వేదన పడి ఉంటారు, ఎటువంటి బాధను అనుభవించుంటారు. చూడండి ఎంత దారుణంగా ఆ నదీ ప్రవాహం ఎలా పెరిగెడుతుందో, ఎంత స్పీడ్గా. అంతటి స్పీడ్ వచ్చిన ప్రవాహము ఈ రోజున ఎంతమందిని బలిగొనిందో. అందులో మన భారతీయులు కూడా, అందులోనూ సద్గురువు గారి టీంలో 80 మంది గల్లంతై ఉన్నారు. 80 మంది టీంలో 70 మంది కనబట్టలేదని ఆయన ఒక పక్క కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక జాగ్రత్త లేని విధానమనే నేను అనుకుంటున్నా. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉండి కూడా మనం పట్టించుకోలేదా అని చాలామందిలో అనుమానం వస్తుంది. కానీ శాస్త్రజ్ఞుల ప్రకారం, శాస్త్రవేత్తల ప్రకారం దీనికి సంబంధించిన ఏ విధంగా ఇది ఏర్పడింది, ఏ విధంగా ఇది జరిగి ఉంటుందని చెప్పేసి ప్రతి కోణంలో ఆలోచించి చూసి చెప్పున్నారు. చూసి చెప్పిన విధానంలో ఇది మంచు కొండల్లో జరిగిన విఘాతం వల్ల ఒక్కసారిగా ఆ దాటికి గురైన భూ భాగాలు ఏదైతే ఉన్నాయో, కొండ చర్యలు విరగడము, ఆ విరగిన నీళ్ల ప్రకారము వచ్చి ఒక్కసారిగా డ్యామ్ను కూడా పగలగొట్టుకొని మరి వచ్చేసి టిబెట్ బార్డర్ని కూడా ధ్వంసం చేసేసి, ఆ యొక్క రహదారిని, ఆ బ్రిడ్జిని ధ్వంసం చేసేసి మరి ఈ వరద బీభత్సం జరిగిందని చెప్తున్నారు. ప్రజలకు ఇప్పటికైనా అవగాహన రావాలి. అనవసరమైన కట్టడాలు కడుతున్నాం. ప్రభుత్వం నియమం లేని దగ్గర నేను ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ నాయకులే, ప్రభుత్వ అధికారులే పట్టించుకోలేదు. పక్కన ప్రజలు కూడా పట్టించుకోవాలి. పక్కన ప్రజలు కూడా పట్టించుకునే విధానంలో ఉంటే ఇటువంటి విఘాతానికి గురి కాకుండా ఉంటాం. ప్రకృతి వలయ తాండవం చేసేది సహజమే. వానలు వస్తాయి, గాలులు వీస్తాయి, ఎండలకు కొండలు మండిపోతాయి, వరదలు బీభత్సం చూపిస్తుంది. ప్రకృతి వైపరీత్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రకృతిలో మనం ఉన్నాం. ప్రకృతి మన కోసం లేదు, ప్రకృతి మనం పుట్టించలేదు. ప్రకృతి కోసం మనం ఉన్నాము, ప్రకృతిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రకృతికి విఘాతం కలిగించే విధానాలు ఏదైతే ఉంటే ఇక్కడి నుంచి మానుకోండి అంటున్నా. ప్రకృతికి అడ్డంకు కలిగించే విధం ఏదైనా ఉంటే మానుకోండి అని అంటున్నా. దయచేసి మీకు నేను చెప్తున్నది ఒకటే, ఈ వీడియో మూలంగా ప్రజలారా అర్థం చేసుకోండి. ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో సామాన్య ప్రజలు వెళ్తుంటారు, వాళ్ళైనా గమనించండి, ఆగండి, ఆపండి. ఏమండి, ఇక్కడ మీకు విపత్తు ఏర్పడే సమస్యలో, విపత్తులు ఏర్పడే సమయంలో మీరు ఇబ్బంది పడతారు అన్న విషయాలు వాళ్ళకి తెలియజేయండి, ఆపండి. అలా కాకుండా ఇటువంటి జరిగిన తర్వాత బాధపడడం కాదు, జరగకముందే ఆపుదాం. మన దేశంలో ఇటువంటి
పరిసర ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటిలన్నిటి కూడా దగ్గరలో ఉన్న నదీ ప్రవాహక ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవన్నీ నిర్మూలన చేసి వాళ్ళకి ఇంకో దగ్గర నివాస స్థలాన్ని కేటాయించడం, వారికి అన్ని వసతులు ఏర్పించే విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మన భారతదేశంలో కేరళలో జరిగిన విధ్వంసం కన్నా ఘోరంగా ఉంది ఇది. దయచేసి అందరూ కూడా దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను.